హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలి, కానీ అప్లోడ్ చేయడానికి అవ్వలేదు, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటే నా సంక్రాంతి షాపింగ్ వీడియో అనమాట. నేను ఈ మంత్ అంటే డిసెంబర్లో చాలా షాపింగ్ చేశాను అనమాట, కానీ ఏది రికార్డ్ చేయలేదు. లాస్ట్గా చేసింది సంక్రాంతి షాపింగ్ అనమాట. సో ఇది రికార్డ్ చేద్దాము అని చెప్పి రికార్డ్ చేశాను. ఫస్ట్లీ బర్త్డే షాపింగ్ చేశాను, ఆ తర్వాత ట్రిప్కి షాపింగ్ చేశాను, లాస్ట్లీ సంక్రాంతి షాపింగ్ చేశాను. సో మెమరబుల్గా రికార్డ్ చేద్దాము అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట. చాలా బాగా షాపింగ్ అయ్యింది మాది. ఎప్పుడో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ కూడా కాదు, నైట్ అయిపోయింది షాపింగ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. నేను సంక్రాంతి షాపింగ్ వచ్చేటప్పటికి కాకినాడలో చేశాను. సో నేను ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా నా కజిన్స్ అందరం వెళ్ళామన్నమాట. ఈ పాప మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ నా బర్త్డే షాపింగ్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా, తను అప్పుడు కూడా వచ్చింది షాపింగ్కి, ఇప్పుడు కూడా వచ్చిందనమాట షాపింగ్కి. సో మంచిగా ఇద్దరం షాప్ చేసుకున్నాము. ఇక్కడ అడుగుతున్నాను అనమాట, మొన్న ఆల్రెడీ షాపింగ్ చేసావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావంటే మా చెల్లికి కూడా చెయ్యాలి కదా, అందుకే వచ్చాను అని చెప్పేసి అంటుందన్నమాట. డ్రెస్సెస్ అయితే కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, నాకైతే వెంటనే దొరికేసాయి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఇంకా గోల్డ్ అలా చాలా షాపింగ్ చేసామన్నమాట. ఆ షాపింగ్ అంతా చూసేయండి. నేను నా ముందు మినీ బ్లాగ్లో చెప్పాను కదా, నాకు ఫాస్ట్గా డ్రెస్సెస్ సెట్ అవ్వు ఏ షాప్లోని, ఇలా వెళ్ళగానే అలా నాకు చందన బ్రదర్స్లోని సెట్ అవుతాయని చెప్పాను కదా. ఇది చందన బ్రదర్స్లోని తీసుకున్నాను అనమాట. కాకపోతే నేను ఈ డ్రెస్ తీసుకోలేదు, జస్ట్ ట్రైల్ వేసాను, అంతగా నచ్చలేదని చెప్పి వదిలేశాను. ఈసారి మాత్రం చందన బ్రదర్స్లో తీసుకోలేదు, వేరే షాప్లో తీసుకున్నాను. ఈసారి నేను హాఫ్ శారీ తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ చూపించలేదు ఏ డ్రెస్ తీసుకున్నాను అని చెప్పి, నేను నా నెక్స్ట్ మినీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ఆ తర్వాత మేము చేసిన షాపింగ్కి, మేము మొత్తం చాలామంది వెళ్ళాం కదా, మేము అందరం చేసిన షాపింగ్కి మాకు 2 grams సిల్వర్ కాయిన్ వచ్చిందనమాట. ఇదే అనమాట ఆ కాయిన్. అండ్ నెక్స్ట్ మేము క్రిస్మస్కి దగ్గరలో ఉండగానే వెళ్ళామన్నమాట షాపింగ్కి. నాకు తెలిసి క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళాము, అందుకే అంత క్రిస్మస్ డెకార్లో ఉన్నాయి అన్ని షాప్స్ కూడా. అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఇలా ఒక షాప్కి వెళ్తున్నామంటే బయట మన లగేజ్ అండ్ కవర్స్ ఇలా ఆ షాప్కి బయటే ఇచ్చేయాలి కదా, ఇలా ఇచ్చి మళ్ళీ అవి తెచ్చుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఎందుకంటే కాయిన్ ఇస్తారు, కాయిన్ పట్టుకెళ్ళి మళ్ళీ వచ్చి ఆ కాయిన్ చూపించి అలా అన్నీ వెతికి ఇచ్చేటప్పటికి చాలా టైం అయ్యేదనమాట. మాకు అదే పెద్ద టాస్క్లో అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఇంత షాపింగ్ చేస్తే మాకు ఆ కాయిన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము స్లిప్పర్స్ కొనుక్కుందాము అని చెప్పి వెళ్ళాము. మేము ఎవరూ తీసుకోలేదు, ఎవరు తీసుకున్నారో లాస్ట్లో తెలుస్తుంది, చూసేయండి. ట్రై చేసాము, కానీ ఏం తీసుకోలేదు. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదనమాట. మేము ఎవరూ తీసుకోలేదు, ఈ పాప ఒకటే తీసుకుంది. పాప పేరు లిఖిత అనమాట. ఒక పేర్ షూ అండ్ ఇంకొక పేరు స్లిప్పర్స్ తీసుకుంది. ఇదనమాట స్లిప్పర్ షాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత టైం అయింది లంచ్కి అని చెప్పి వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి షాప్లే ఖాళీ లేవు, ఇంక రెస్టారెంట్లు ఏం ఖాళీ ఉంటాయి, రెస్టారెంట్స్ కూడా ఖాళీ లేవు. కానీ వెయిట్ చేసామన్నమాట, ఏది ఫిల్ అయితే అది అవుతుందని చెప్పి. పక్కనే 2 ఉన్నాయి. ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ అస్సలు చాలా రష్గా ఉందని ఇంకొక రెస్టారెంట్కి వచ్చాము, అక్కడ కూడా చాలా రష్గా ఉన్నారు. కానీ ఇంకా ఎలాగా వెయిట్ చేయాలి అని చెప్పి ఇదే మేము వెళ్ళిన సెకండ్ రెస్టారెంట్ అనమాట. ఇది ఖాళీ లేదు,
ఫస్ట్ వెళ్ళాము ఒక రెస్టారెంట్కి, చూపిస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాం, ఖాళీ లేదని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఖాళీ లేదని మళ్ళీ ఫస్ట్ వెళ్ళిన రెస్టారెంట్కే వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మిర్రర్ కనిపించింది. మిర్రర్ కనిపిస్తే మనం ఆగుతామా, వెంటనే సెల్ఫీస్ తీసుకున్నాను. సెల్ఫీస్ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ కూడా క్లిక్ చేసుకున్నాను అనమాట. ఆ వీడియోస్ అవి క్లిక్ చేసుకున్న తర్వాత యాంబియన్స్ బాగుందని చెప్పి యాంబియన్స్కి కూడా మంచిగా వీడియోస్ తీశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళే నాతో పాటు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా హాయ్ చెప్పారు. వీళ్ళందరికీ హాయ్ చెప్పి నేను రికార్డ్ చేసుకొని వెయిటింగ్ చేస్తున్నాము అని చెప్పేటప్పటికి లిక్కీ వచ్చిందనమాట. ఏడ్చుకుంటూ వచ్చేసింది. ఎందుకంటే లిక్కీకి రెస్టారెంట్ నచ్చలేదంట, అందుకని చెప్పి ఏడుస్తుంది. అంత క్యూట్గా ఏడుస్తుంది కదా, ఆ క్యూట్ అనిపించి వీడియో రికార్డ్ చేశాను అన్నమాట. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్పైసీ ఉందన్నమాట ఫుడ్. నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడైనా మీరు కాకినాడ వెళ్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. మీకు స్పైసీ ఫుడ్ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్కి వెళ్ళి తినండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్. అండ్ ఈ హోటల్ పేరు వచ్చేటప్పటికి మీసాల రాజుగారి హోటల్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్గా డిస్ప్లే చేశాను వీళ్ళ రెస్టారెంట్ ముందు నేమ్ ప్లేట్. అండ్ అక్కడే పాన్ ఇచ్చారు, చూడ్డానికి బాగానే ఉంది పాన్, అందుకని చెప్పి అక్కడే తినేసాను. కానీ అక్కడ పాన్ అయితే నచ్చలేదు, మేబీ సున్నం ఎక్కువ వేసారనుకుంటా, నోరు మొత్తం పాడైపోయింది. చెప్పాను కదా మేము క్రిస్మస్ సీజన్కి వెళ్ళామని చెప్పి, ఏ షాప్లో చూసినా క్రిస్మస్ డెకోరే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మేము గోల్డ్ కొనడానికి వెళ్ళాము, నాకు కాదు మా అక్క వాళ్ళకి అనమాట. సో నేను కూడా వేసుకొని చూస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పి. బాగున్నాయివన్నీ, నాకు నచ్చినవన్నీ నేను పెట్టుకొని ఇలా వీడియో క్లిక్ చేసుకున్నాను అనమాట. మెయిన్లీ నాకు ఇది బాగా నచ్చింది, నాకు బాగా సెట్ అయింది కదా. అక్క వాళ్ళు కూడా ఇదే తీసుకున్నారనమాట. బాగుంది కదా ఇది కూడా, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. గోల్డ్ షాపింగ్ అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది, కానీ మా షాపింగ్ ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి బ్యాలెన్స్ అని చెప్పి కొనడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మేము మార్నింగ్ వచ్చి నైట్ వరకు షాపింగ్ చేస్తున్నాం, మాదే అవ్వలేదు అనుకుంటే ఎవరిది అవ్వలేదు. మేము మార్నింగ్ వచ్చినప్పుడు రోడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్నమాట. అందరూ అంత బిజీగా షాపింగ్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోగ్రాంలో జరుగుతుంది, అందుకని చెప్పి ఇది రికార్డ్ చేశాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఇదనమాట నా సంక్రాంతి షాపింగ్. ఇక్కడ వరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే నేను కిందన డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, వెళ్ళి ఫాలో కొట్టేయండి. బాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి.